మరొకసారి మనమందరము కూడా ఇలాగూ దైవ సన్నిధానములో కలుసుకొని దేవుని మాటలు వినటానికి, దేవునితో సహవాసం చేయటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 9వ అధ్యాయాన్ని తెరచి మీ ముందు పెట్టుకోండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగములోనికి వెళదాం. మమ్మలను అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మమ్ములను, మా కుటుంబాలను, సంఘాలను ప్రేమించి నీ కృపలో నేటి వరకు దాచి మీ యందు మేము ఆనందించటానికి, మిమ్మల్ని స్తుతించటానికి మీరిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యములో ఉన్నటువంటి విషయాలను మేము నేర్చుకోవటానికి ప్రతి శనివారము కూడా సామెతల గ్రంథాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా, ఈరోజు కూడా మరికొన్ని సంగతులు నీ వాక్యములో నుండి మేము తెలుసుకొని మా ఆత్మలను బలపరుచుకొని నీ కొరకు మరి ఎక్కువగా జీవించటానికి తగిన సహాయము చేయండి. నీ మాటలు వింటున్నటువంటి మేమందరము ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టి, ఆత్మ సంబంధంగా నేను ఎలా ఉన్నాను అని ప్రశ్నించుకొని నీ కొరకు మేము ఎలా జీవించాలో ఒక మంచి తీర్మానము చేసుకుని బ్రతుకుటకు తగిన సహాయము చేయండి. నీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ మీ వాక్య ప్రకారము నడుచుకొని భూమి మీద ఉన్నంతకాలము నీకు మహిమ తెచ్చేవారిగా ప్రతి ఒక్కరిని చేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యము బోధిస్తున్న నేను నీ ఆత్మ చేత నడిపించబడటానికి తగిన జ్ఞానము దయచేయండి. మా ఆలోచనలు కాకుండా నీ వాక్యపు ఆలోచనలను బోధించటానికి తగిన జ్ఞానమును నాకునిచ్చి నడిపించమని నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకొనుచు మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనము ప్రతి శనివారము సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మనము సామెతల గ్రంథంలో 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్యములో నుండి సామెతల గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగు చేయు మార్గములో చక్కగా నడువుడి. చాలండి. ప్రభునందు ప్రియులారా, ఈ సామెతల గ్రంథము 9వ అధ్యాయము జ్ఞానము యొక్క ఉన్నతమైన స్థానాన్ని మనకు తెలియచేస్తున్నట్లుగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. జ్ఞానము నివాసము కట్టుకుందని, దానికి 7 స్తంభాలు చెక్కుకొని పరిపూర్ణమైన జ్ఞానం మన మధ్యలో ఉంది అని మనము ఎన్నో విషయాలు మొదటి వచనములోనే ధ్యానం చేశాం. జ్ఞానం అంటే ఏంటో, ఆ జ్ఞానము ఎక్కడ నుండి వచ్చిందో, ఆ జ్ఞానములో ఉన్న లక్షణాలు ఏంటో, ఆ జ్ఞానము యొక్క పరిపూర్ణత ఏంటో, ఆ జ్ఞానము చేసిన విందేంటో చెప్పుకున్నాం మనం. ఎందుకంటే జ్ఞానము నివాసము కట్టుకుంది, 7 స్తంభముల మీద అది చెక్కుకుంది, ఒక గొప్ప విందు చేసింది. పశువులను వధించిందని, భోజన పదార్థాలను సిద్ధం చేసిందని, ప్రియులారా పనికత్తెల చేత పిలువనంపించింది అని, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించింది అని ప్రియులారా వాక్యములో మనము చూసాం. కాబట్టి మంచి ఆహారము,
దొరికింది, మంచి భోజనము దొరికింది. ఆ భోజనాన్ని మీరు వచ్చి భుజించండి, సిద్ధపరిచిన ఆ భోజనాన్ని భుజించండి అని చెప్పిన ఆ ఆహారం ఏంటో, ఆ విందేంటో, ఆ విందు ఎక్కడ జరిగిందో మనము 5 వచనాలలో చూసాం కదా. ఎక్కడ జరిగింది ఆ విందు? పర్వతం మీద. ఎటువంటి విందు అది? మడ్డిగల దాని మీదనున్న నిర్మలమైనటువంటి ద్రాక్షరసముతో వధించబడినటువంటి ప్రియులార ఒక విందు. అది క్రీస్తు శిలువ మరణమని, ఆ శిలువ మరణమే మనకు విందని, లోక సంబంధమైన విందుల కంటే మనిషిని జ్ఞానములోనికి నిలిపేది, జ్ఞానముతో జీవింపచేసేది, నిత్య జీవాన్ని కలిగించే గొప్ప విందు జరిగిందని యెషయా గ్రంథములో ఉన్నటువంటి వచనాలను మనం ధ్యానం చేశాం. అంటే ఇక భూమి మీద మనిషికి కావలసినంత, పరలోకానికి చేరుకోవలసినంత పరిపూర్ణమైన జ్ఞానం భూమి మీద ప్రియులారా మనకు సిద్ధపరచబడిపోయింది. కావలసినంత జ్ఞానం. ఇంకా కొంత జ్ఞానం ఉంది అనటానికి అవకాశం లేకుండా మనమందరము పరలోకానికి వెళ్ళటానికి, మనమందరము ప్రభువుతో ఉండటానికి, మనమందరము నిత్య నివాసములో జీవించటానికి కావలసినంత జ్ఞానం అనే ఆహారం మనకు విందుగా దొరికిందా లేదా? దొరికేసింది. కాబట్టి ఇంకా మనము మరొక జ్ఞానం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మరొక జ్ఞానం వస్తుంది అని మనం చూడవలసిన అవకాశం లేదు. ఇంకా పరలోకానికి సంబంధించింది ఇంకో ఏదో ఉంది అని ఆలోచించటానికి అవకాశం లేదు. ఒక మనిషి భూమి మీద నుండి పరలోకంలో ప్రభువుతో కూడా ఉండటానికి ఎంత జ్ఞానమైతే అవసరమైందో, ఎంత ఆహారమైతే అవసరమైందో, ఎంత గొప్ప విందైతే అవసరమైందో అది యేసుక్రీస్తు వారు భూమి మీద జరిగించేశాడు కదా. జరిగించేశాడు. ఇప్పుడు ఆయన చెబుతుంది ఏంటంటే, ఇంకా మీరు అంత సిద్ధం చేయబడింది, మీరు వచ్చి భుజించండి అంతే అన్నాడా? 5వ వచనం చదవండి. 5వ వచనం, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్ష రసమును పానము చేయండి. సిద్ధపరిచేశాడు విందు. విందు సిద్ధపరచబడి ఉంది. ఇప్పుడు విందుకు పిలవబడుతున్నాం మనం. ఇప్పుడు విందుకు వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. అంతా రెడీగా ఉంది. అంతా రెడీ చేసి, పోయిన వారంలో చెప్పుకున్నాం మనం, అంతా రెడీ చేసి తన పనివారిని పంపించి విందు సిద్ధమై ఉన్నది రండి అని పిలిస్తే కొంతమంది సాకులు చెప్పారు. ఏమని? ఒకడేమో నేను పొలము కొన్నాను, దాన్ని చూడటానికి వెళుతున్నానన్నాడు. మరొకడేమో నేను ఎద్దులను కొన్నాను, వాటిని పరీక్షించటానికి వెళుతున్నాను అని అన్నాడు. మరొకడేమో నేను వివాహం చేసుకున్నాను, రాలేను అని అన్నాడు. సాకులు చెప్పాడా? సాకులు చెప్పిన తర్వాత పనివారు వెళ్ళి ఎక్కడెక్కడ వారిని పిలుచుకొచ్చారు? రాజవీధులలో, సందులలో, ముళ్ళ కంచెలలో, రకరకాలైనటువంటి ప్రాంతాలకు వెళ్ళిపోయి విందును సిద్ధము చేసినటువంటి ఆ విందుకు వీరందరినీ పిలిచాడు అని దేవుని వాక్యములో నుండి మనము చూసాం. ఇక ఇప్పుడు చెబుతున్నటువంటి ఈ 6వ వచనములు ఏంటంటే, ఇకనైనా మీరు జ్ఞానము లేని వారై ఉండక బ్రతకండి అని అన్నాడు. మళ్ళీ చదవండి 6వ వచనం. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి అని అన్నాడంటే అర్థం ఏంటి? ఇక జ్ఞానం మీ మధ్యలో లేనటువంటి పరిస్థితి లేదు. ఉండవలసినంత జ్ఞానం మీ మధ్యలో ఉంది. ప్రకటించవలసినంత జ్ఞానం మీ మధ్య ప్రకటించబడుతుంది. పరలోకానికి కావలసినంత జ్ఞానాన్ని దేవుడు భూమి మీద సిద్ధం చేశాడు. ఇకనైనా ఇంత జ్ఞానం వచ్చిన తర్వాత అయినా మీరు జ్ఞానము లేని వారై ఉండక ఏం చేయమంటున్నాడు? బ్రతకండి అని అంటున్నాడు. చూడండి, జ్ఞానము లేని వారై ఉండక బ్రతకండి అని అంటే అర్థం ఏంటి? జ్ఞానము లేని వారంతా చచ్చిన స్థితిలో ఉన్నారు అని అర్థం. జ్ఞానము లేని వారంతా చచ్చిన స్థితిలో ఉన్నారని అర్థం. ప్రియులారా గ్రహించండి. ఇప్పుడు జ్ఞానం వచ్చింది. ఈ జ్ఞానము మనల్ని బ్రతికిస్తుంది అన్నమాట.
ఇప్పుడు జ్ఞానం వచ్చింది. ఈ జ్ఞానం ఏ జ్ఞానం? లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, మనుషుల జ్ఞానము వంటి జ్ఞానము కాదు. ఇది ఒక ఆత్మను బ్రతికించే జ్ఞానం. కాబట్టి బ్రతికించే వాక్యము, బ్రతికించే జ్ఞానం, బ్రతికించే క్రీస్తు నీ మధ్యలో ఉన్నప్పుడు ఇంకా నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు అంటే ప్రియులారా, అది జ్ఞానము లేనటువంటి చావుతో కూడిన జీవితం అని వాక్యం మనకు చెబుతుంది. అందుకే ప్రియులారా, మనము ఎలా ఉండాలి అనంటే బ్రతికేవారిగా ఉండాలి, చచ్చిన స్థితిలో ఉండేవారిగా ఉండకూడదు. ఇప్పుడు జ్ఞానము వచ్చిన తర్వాత, మన బ్రతుకుకు ఆధారము దొరికిన తర్వాత మళ్ళీ మనము చచ్చినటువంటి స్థితిలో ఉన్నాము అంటే అది చాలా కష్టతరమైన, ప్రమాదకరమైన స్థితి అని మనము దేవుని వాక్యము ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే కీర్తనల గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి. వాక్య భాగములో మనము చూస్తే కీర్తనల గ్రంథము 34వ కీర్తన 12వ వచనం చదవండి. బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే 34వ కీర్తన 12వ వచనాన్ని మనము చదువుకుందాం. బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఈ మాట మీరు బాగా ఆలోచించండి. బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా అని ఎవరితో చెబుతున్నాడు? ఏవండి, బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా అని ఎవరితో చెబుతున్నాడండి? ఇక్కడ విషయాలు బాగా అర్థం చేసుకోవాలి మనం. ఆ మాట 34వ కీర్తనలో ప్రియులారా, దావీదు అబీమెలెకు దగ్గర వెర్రివాడిలాగా ప్రవర్తించి తన జీవితాన్ని కాపాడుకున్న తర్వాత అతడు రాసినటువంటి ఈ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి మాట చెబుతున్నాడండి. బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా అంటే చచ్చినటువంటి వారిని గూర్చి మాట్లాడుతున్న మాట ఇది. ఇదిగో మీరు చచ్చిన స్థితిలో ఉన్నారు కదా, బ్రతక గోరువాడెవడైనా ఉన్నాడా? బ్రతకాలనుకుంటున్నారా మీరు? మేలు నందుచు, కిందంటాడు చూడండి, మేలు నందుచు అనేక దినములు బ్రతక గోరువాడెవడైనా ఉన్నాడా? ఏమండి, మేలు నందుచు అనేక దినాలు బ్రతకాలనే కోరిక ఎవరికైనా ఉందా అని అడుగుతున్నాడు. మీరు బాగా గమనించాలి ఈ మాటలు ప్రియులారా. బ్రతకాలని ఎవరికి ఆశ ఉండదండి ఈ లోకంలో? బ్రతకాలని ఎవరికి ఆశ ఉండదు చెప్పండి? ఏమండి, నేను బ్రతకలేనండి, నేను బ్రతకాలనే కోరిక నాకు లేదండి, బ్రతకాలనే ఆశ నాకు లేదండి అనేవారు ఎవరుంటారండి? పైకేదో మాట్లాడినా లోపల మాత్రం ఏముంటుంది చెప్పండి? నేను ఇంకా కొంతకాలం బ్రతికితే బాగుంటుంది అనేటువంటి ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. 90 సంవత్సరాలు వచ్చినటువంటి ముసలామె చావుకు సిద్ధంగా ఉన్న ముసలామె దగ్గరికి వెళ్ళి, మా అమ్మ బ్రతకాలనే ఆశ ఉందా నీకు అని అన్నావు అనుకోండి, లేదు లేదు నాయన, తొందరగా చచ్చిపోవాలనుకుంటున్నారు, చంపేయండి అని అంటదా? అన్నదండి. ఆమెకు కూడా ఏముంటుంది చెప్పండి? బ్రతకాలనే ఆశ ఉంటుంది, బ్రతకాలనే ఆశ ఉంటుంది. ఇక్కడ దేవుని వాక్యము మనతో ఏం చెబుతుందంటే, మీరు బ్రతకగోరాలని అనుకుంటున్నారా? బ్రతకాలనుకుంటున్నారా? అనేక దినములు మేలు నొందుచు బ్రతకాలనుకుంటున్నారా అని అంటున్నాడు. ప్రశ్న అది ప్రశ్నే కదండి. అక్కడ ఏమండి, అక్కడేముంది? క్వశ్చన్ మార్క్ ఉందా చూడండి, ఉందగా. బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? ఒక ప్రశ్న మార్క్ ఉందంటే అది మనుషులకు చెప్పబడుతున్నటువంటి ప్రశ్న అయినప్పుడు దానికి జవాబు ఎవరు చెప్పాలండి? ఎవరు చెప్పాలి జవాబు? పశువులు చెబుతాయా? జంతువులా? కాదండి. సమాధానం ఎవరు చెప్పాలి దానికి? మనమే. నేనున్నానయ్యా బ్రతకాలని అని ముందుకు రావాలి. బ్రతకాలనే కోరిక నాకుంది అంటే ఇది శరీర సంబంధమైన బ్రతుకు కాదండి. ఇది శరీర సంబంధమైనటువంటి బ్రతుకు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి బ్రతుకును గురించి మాట్లాడుతున్నాడు. బ్రతకాలనుందా? బ్రతకాలి. ప్రియులారా, వాక్యం వింటున్న మనం ఆలోచించాలి. అందుకే ఇశ్రాయేలీలండి దారి తప్పిపోయినప్పుడు, దేవునికి దూరమైపోయినప్పుడు, వారు వేటినో ఆశ్రయిస్తూ జీవితాలను ఏదో గడుపుకోవాలని వారు కోరిక కలిగి ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు ప్రియులారా
ఆమోసు గారి ద్వారా ఒక మాట చెప్పాడండి. చూడండి ఒకసారి వారికి ఏం తెలియచేశాడో. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. మనం బ్రతకాలనుకుంటే ప్రియులారా మనం ఏం చేయాలో అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 4వ వచనము చదువుకుందామండి. ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెహెర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాని నాశనము చేతును. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేశారా? ఇక్కడ ఆమోసు గారి ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి కూలిపోయిన ఆధ్యాత్మిక పరిస్థితిలో దేవునికి దూరమైపోయి దేవుని గుర్చిన ఆలోచన లేకుండా బ్రతుకుతున్నటువంటి ఈ ప్రజల దగ్గరకు దేవుడు ఆమోసు గారిని పంపించి మాట్లాడుతున్న మాటలు. బేతేలును ఆశ్రయిస్తున్నామని ఆనందపడుతున్నారు కదా, గిల్గాలుకు వెళుతున్నామని సంతోషపడుతున్నారు కదా. మీరు ఆశ్రయించవలసింది గిల్గాలును కాదు, ఆశ్రయించవలసింది బేతేలును కాదు, ప్రాంతాలను కాదు, మందిరాలను కాదు ఆశ్రయించాల్సింది. యెహోవాను ఆశ్రయించండి అని అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఇశ్రాయేలీల జీవితాల్లో వాళ్ళకి మందిరం అంటే మహాప్రేమండి. మందిరం అంటే ఎంత ప్రేమో మనకు తెలిసి ఇశ్రాయేలు జీవిత చరిత్రను గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే ఇశ్రాయేలుకి మందిరం అంటే చాలా ప్రేమండి. ప్రతి పస్కా పండుగకు ఎక్కడెక్కడ ఇశ్రాయేలీలందరూ ఎక్కడికి వచ్చేస్తారు? యెరూషలేము మందిరం దగ్గరకు వచ్చేస్తారు. మందిరం అంటే మహాప్రేమ వాళ్ళకి. పండుగల వాతావరణం చాలా ఇష్టం వాళ్ళకి. ప్రియులారు, ఎక్కడ ఉన్న వారైనా మందిరానికి వచ్చేస్తారు, మందిరాన్ని ఆశ్రయిస్తారు. ఆశ్రయించి చాలా సంతోషంగా మేము పండుగ జరుపుకున్నాం, చాలా సంతోషంగా మేము మంచి వాతావరణంలో ఉన్నాం అనుకొని వెళ్ళిపోవటం వలన ఏంటి ప్రయోజనం? ఏవండి, గిల్గాలుకు వెళుతున్నారు కదా, గిల్గాలులో మంచి ఔషధాలు ఉన్నాయని, రోగాలు బాగు చేసుకోవాలని వెళుతున్నారు. అందుకే అంటాడు కదా ఇర్మియా గ్రంథంలో, ప్రియులారా, గిల్గాలులో గుగ్గిలము లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, అయినా ఎందుకు మీకు రక్షణ కలగక ఉన్నది అని మాట్లాడుతున్న సందర్భాలు ప్రవక్తల గ్రంథాలలో చాలా చోట్ల మనకు కనబడతాయి. గిల్గాలు ఒక మంచి వైద్యము దొరికేటువంటి స్థలము, వైద్యులుండే స్థలం. మీరు అక్కడికి ఆశ్రయిస్తున్నారు. మేము బ్రతకాలని వెళ్ళి వైద్యులను ఆశ్రయిస్తున్నారు కదా. మీరు వైద్యుల మిమ్మల్ని బ్రతికించేది వైద్యులా కాదు. దేవుని మందిరం ఉన్న బేతేలు మిమ్మల్ని బ్రతికిస్తుంది అనుకుంటున్నారా? కాదు. మీరు ఆశ్రయించవలసింది అసలైంది ఒకటి ఉంది. ఏంటది? యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఎవరిని ఆశ్రయిస్తే బ్రతుకుతామట? దేవుణ్ణి ఆశ్రయిస్తే మనం బ్రతుకుతామండి. ఇది జ్ఞానము కలిగిన వారి యొక్క జీవితంలో చేసే పని. మందిరానికి వెళ్ళాను వచ్చాను అని చెప్పుకోవటం కాదు, నేను క్రమం తప్పకుండా మందిరానికి వెళుతున్నాను అని చెప్పుకోవటం వలన కాదు. వెళ్ళిన నేను దేవునిని ఆశ్రయించాలి. ప్రియులారా, అప్పుడే మనం ఏమవుతాము చెప్పండి? బ్రతుకుతామని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. దేవుని మందిరానికి వెళ్ళటం కాదు, దేవుని మందిరములోనికి వెళ్ళిన తర్వాత అక్కడ చెప్పబడే వాక్యము మన హృదయములోనికి రావాలి. ఆ సిద్ధపరచబడినటువంటి వాక్యం అనే ఆహారాన్ని మనము భుజించాలి. అప్పుడు మనం ఏమవుతాం? బ్రతుకుతాం. మరి వస్తున్నాం, కూర్చుంటున్నాం, భుజించి వెళ్తున్నామా? ఇది ప్రశ్న. దేవుని మందిరానికి వస్తున్నామండి, కూర్చుంటున్నాం, ఉంటున్నాం, మంచిదే. విన్న వాక్యము
మన జీవితాలలో ఉంచుకొని వెళ్ళగలుగుతున్నామా? అందుకంటాడు సామెతల గ్రంథములో, చూడండి, సామెతల గ్రంథములో 7వ అధ్యాయము 2వ వచనం చదవండి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. నా ఆజ్ఞలను నీవు మనసున ఉంచుకొని ఎడల నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుతావు. ఏవండి, మనం బ్రతకాలంటే ఏం చేయాలి? ఏవండి, వాక్యములో మనం గ్రహిస్తున్నామండి. భక్తుడైన దావీదు అంటాడు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను అని అన్నాడు. అంటే మనిషిని బ్రతికించేదేంటి చెప్పండి? వాక్యమండి, దేవుని మాట అండి. ప్రియులారా, ఒక మాటలో చెప్పాలంటే మనం శారీరకంగా బ్రతకాలన్నా, ఆధ్యాత్మికంగా బ్రతకాలన్నా ఎవరి మాట? దేవుని మాటతోనే బ్రతుకుతాం. తినటం వలన కాదు మనం బ్రతికేది. ప్రియులారా, మనం బ్రతికించేది ఈ భూమి మీద ఒకటి ఉంది. అది తెలుసుకోవటమే జ్ఞానం అండి. అది సిద్ధం చేశాడు దేవుడు, కావలసిన విధానములో సిద్ధం చేశాడు. అది మనము ప్రియులారా కలిగి ఉండటం. అందుకే ఇక్కడ ఏమంటాడు? నా ఆజ్ఞలను నీ మనసున ఉంచుకొని ఎడల. ఎక్కడ ఉంచుకోవాలి? ఉంచుకోవాలి. దేవుని మాటలు మనసున ఉంచుకోవాలి. మనసున ఉంచుకొని ఎడల నీ కనుపాపవలే నా ఉపదేశమును ఏం చేయాలన్నాడు? వెళుతున్నావు, వాక్యం వింటున్నావు, విన్న వాక్యాన్ని ఏం చేసుకోవాలన్నాడు? కాపాడుకోవాలి. అదేంటండి? వాక్యాన్ని కాపాడుకోవటం ఏంటి? వాక్యాన్ని కాపాడుకోవటం ఏంటండి? ప్రియులారా, వాక్యమును మనము చాలా అర్థం చేసుకోవాలి. వాక్యమును కాపాడుకోకపోతే వాక్యమును ఎత్తుకొని పోయే దుష్టుడు ఈ భూమి మీద ఉన్నాడు కదా. మత్తయి సువార్త ధ్యానాలలో, ఉపమానాలలో అదే మనం తెలుసుకోబోతున్నాం. అందుకే అదే సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము 20వ వచనం చదవండి. 4వ అధ్యాయము 20వ వచనం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి అసలు వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని ఏం చేసుకోమన్నాడు? భద్రం చేసుకోవాలంటే అర్థం ఏంటి? భద్రం చేసుకోకపోతే దొంగ ఉన్నాడనే కదా అర్థం, దొంగిలించేవాడు ఉన్నాడనే కదా. భద్రము చేసుకోకపోతే ప్రియులారా దాన్ని ఎత్తుకొని పోయేవాడు ఉన్నాడనే కదా అర్థం. అందుకే చాలా జాగ్రత్తగా భద్రం చేసుకో. ఏ మాటలైతే వింటున్నావో, ఏ సంగతులైతే వింటున్నావో, ఏ వాక్యమైతే నీ హృదయంలోనికి వెళుతుందో అది దుష్టుడు ఎత్తుకొని పోకుండా ఏం చేసుకోమంటున్నాడు? భద్రము చేసుకో అని మాట్లాడుతున్నాడు. అదే ఆయన ఆజ్ఞలను మనసునందుంచుకొని కనుపాపవలే ఆయన ఉపదేశమును ఏం చేయాలట? కాపాడుకున్నాం అనుకోండి, బ్రతుకుతామండి మనం. ఈ రోజున ఆధ్యాత్మికమైన స్థితిలో చాలా మంది పడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? వాక్యానుసారముగా జీవించకపోవటానికి కారణం ఏంటో తెలుసా? చెప్పబడిన మాటలను ప్రియులారా వారి జీవితాలలో విడిచి జీవితములో ప్రియులారా వస్తున్నాము వెళుతున్నాము అన్నట్లుగా ఉన్నారు, కానీ ఆత్మీయ జీవితములో ఎదగలేని స్థితిలో ఉన్నారు. సీనియారిటీ ఉంది. మేము రక్షణ పొంది 20 సంవత్సరాలండి, మేము రక్షణ పొంది 30 సంవత్సరాలండి, మేము రక్షణ పొంది 40 సంవత్సరాలని చెప్పుకుంటారు. సీనియారిటీ ఉంది, కానీ ఏమీ లేదు హృదయములో. అంటే దాచబడిన భద్రము చేసుకున్న వాక్యం లేదండి. మీకు ఒక విషయాన్ని చెబుతానండి. భద్రము చేసుకొనుట అంటే ఏంటో ఒకసారి మీకు చెబుతాను చూడండి. ఎవరో ఒక రోజున మన హృదయాన్ని ప్రియులర గాయపరిచే ఒక మాట మాట్లాడారనుకోండి, అది జీవితాంతం ఏం చేస్తాం? అప్పుడప్పుడు వెలికి తీస్తాం. ఆ రోజండి ఆమన్న మాట లేక ఆయనన్న మాట ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నానండి. అంత గాయపరిచే మాట నన్ను అన్నారండి అని అంటాను. చూసారా? అంటే హృదయములో నుండి ఆ మాట ఏం కాలేదు,
పోలేదు. పోలేదంటే దాన్ని ఏం చేసావు? నువ్వు జాగ్రత్తగా కాపాడుకున్నావు దాన్ని. ఒక పనికి మాలిన విడిచిపెట్టవలసిన, అసలు జ్ఞాపకానికి తెచ్చుకోవలసిన మాటలేమో భద్రం చేసుకుంటున్నాం. వాక్యం ఏది భద్రత? హృదయములో వాక్య భద్రత ఏది? ప్రియులారా, ఆలోచించాలి. మనం చివరి దినాల్లో ఉన్నామండి. ఎప్పుడు ప్రభు వస్తాడో మనకు తెలియదండి. చాలా జాగ్రత్తగా మనము సిద్ధపాటు కలిగిన, సిద్ధపరచబడిన ఈ జ్ఞానాన్ని మన హృదయములో దాచుకోకపోతే బ్రతకం. మనము బ్రతకాలి అనంటే వాక్యము ఎక్కడ భద్రము చేయబడాలి చెప్పండి? హృదయమందు. నీ హృదయమందు భద్రము చేసుకొనుము అని అన్నాడు. 23వ వచనం కూడా చదవండి. 22, 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 22, 23 వచనాలు కూడా చదువుకుందాం. దొరికిన వారికి, అసలు దొరకటమే మనకేంటది? ఏమంటే అసలు నిజంగా అండి, మన జీవితానికి ఎంత గొప్ప ధన్యతో తెలుసా అండి? నార్త్ ఇండియాకి వెళితేనండి, నిజంగా వాళ్ళు వాక్యం కోసం అండి ఆకలితో ఉన్నారండి. దొరకటం లేదండి వాళ్ళకి వాక్యం దొరకటం లేదండి వాళ్ళకి వాక్యం. ప్రియులార, కానీ మనకు మాత్రం ఎక్కువైపోతుంది వాక్యం. నిజంగా దొరికిన వారికి అవేంటి చెప్పండి? జీవము. వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. ఎప్పుడైతే వాక్యాన్ని భద్రం చేసుకుంటామో మనలో నుండి ఏ ధారలు వస్తాయి బయటికి? చావుదారులు రావండి. మన నోరు తెరిస్తే వచ్చే మాటలన్నీ చావు మాటలేగా, పనికి మాలిన మాటలేగా, ఉపయోగము లేని మాటలే కదా, ప్రయోజనకరము కాని మాటలే కదండి నోరు తెరిస్తే వచ్చేది. కానీ హృదయములో నుండి రావలసింది ఏంటి చెప్పండి? జీవధారలు వస్తున్నాయా? రావటం లేదంటే లోపలేమి లేదు, వాక్యపు ఓట లేదు. వాక్యపు ఓట ఎందుకు లేదు? దాచుకోలేదు, భద్రపరుచుకోలేదు. వాక్యము ఎంత భద్రము చేసుకుంటామో బయటకు వచ్చే ధారలు కూడా అటువంటి గొప్ప జీవధారలు బయటకు వస్తాయి హృదయములో నుంచి. ఎప్పుడు చూసిన వాక్యాన్ని గురించే మాట్లాడతావు, వాక్యం గురించే ప్రియులారా తెలుసుకుంటావు. వాక్యం గురించి ప్రియులారా తపన మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఉంటుందండి. అవి దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. ఏమండి, కాపాడుకో అని అంటున్నాడంటే ఎంత భద్రంగా కాపాడుకోవాలండి? మనం ఎంత భద్రంగా కాపాడుకోవాలి? కాపాడుకుంటే బ్రతుకుతావు. ఉపదేశాన్ని కాపాడుకుంటే ఏమవుతాం? బ్రతుకుతామండి. నేను చెప్పట్లేదండి, లేఖనాలు చెబుతున్నటువంటి మాటలండి. ప్రియులారా, మనసునందుంచుకోవాలి. ప్రియులారా, వాటి వలన మన జీవితాలు బ్రతకాలి. అందుకే అదే సామెతల గ్రంథంలో మనం చూస్తే ప్రియులారా, మనము 4వ అధ్యాయములోనే 4వ వచనం చదవండి. 4వ వచనం, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము, నా ఆజ్ఞలను గైకొని నీ ఎడల నీవేమవుతావు? బ్రతుకుతావు. ఏవండి, ఎంత గొప్ప మాటలు చెప్పాడండి. ఇవన్నీ చెప్పుకున్న మాటలే మళ్ళీ మళ్ళీ చెబుతుంటే క్రొత్తగా అనపట్ల మనకి. ఏవండి, 4వ అధ్యాయం 4వ వచనం చెప్పేసుకున్నాంగా మనం. చూడండి అక్కడ ఎంత బాగుంది ఆ మాట. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను. ఏమన్నాడు? నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము. ఎట్లా పట్టుకోవాలట? దేవుని మాటలో పట్టుదల ఉండాలి. దేవుని మాటలు మన హృదయంతో పట్టుకోవాలంటే మనలో ఏముండాలి? పట్టుదల ఉండాలి. పట్టుదలతో నేను బోధించే మాటలను పట్టుకో, అప్పుడు నీవు బ్రతుకుతావు. చూసారా, దేవుని మాటలు ఎంత ఉన్నతమైనవో, దేవుని మాటలు ఎంత శక్తివంతమైనవో మనం అర్థం చేసుకోవాలి.
యేసుక్రీస్తు ప్రభువారండి ఈ లోకానికి వచ్చినప్పుడు కన్య మరియ తల్లి గర్భములో నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమెండి ప్రతి మాట అండి తన హృదయంలో దాచుకుంటుందటండి, భద్రం చేసుకుంటుందట. ప్రతి మాట ఒకసారి మీరు చూడండి, ఆ మాటలు ఎంత బాగుంటాయో. వాక్యములో మనము చూస్తే లూకాసు వార్త, ప్రియులారా వాక్యాన్ని మనము చూడగలిగితే ముందు మత్తయి సువార్త చూడండి. ముందు మత్తయి సువార్తలోనికి వెళదాం. మత్తయి సువార్తలో మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి మాటలను, ప్రియులారా అక్కడ వ్రాయబడిన మాటలు మనము చూస్తే ఒక చక్కని మాట అక్కడ ఉంటుందండి బైబిల్ గ్రంథంలో. లూకాసు వార్తలోనికి రండి. లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము 18వ వచనం చదవండి. 18వ వచనం. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు, ఏమండి గొర్రెల కాపరులు చెబుతున్న మాటలు, గొర్రెల కాపరులు చెబుతున్న మాటలన్నీ విని అందరూ ఏమయ్యారు చెప్పండి? ఆశ్చర్యపడ్డారు. కానీ మరి చేసిన పని ఏంటి? హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకుందండి. చూసారా? ఆశ్చర్యపడటం వేరు, భద్రం చేసుకోవటం వేరు. జనాలు ఆశ్చర్యపడ్డారు కానీ భద్రం చేసుకోలేకపోయారు. అదే 2వ అధ్యాయంలో మనము చూస్తే ప్రియులారా 34వ వచనం చదవండి. 34వ వచనం. నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. ప్రియులారా, సిమెయోను ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తుని చేతులతో పట్టుకొని మరియతో చెబుతున్నాడు, మరియా ఒకరోజు రాబోతుంది, ఆ రోజు నీ హృదయములో ఖడ్గము దూసుకొని పోతుంది. ఏమండి, ఒక ప్రక్క ఇక్కడ వాక్యంలో మనము చూస్తే దేవుని దూతలు ప్రకటించిన ప్రకటన దగ్గర నుండి 8వ దినాన్న ఆయనకు సున్నతి చేసిన దినము వరకు ప్రతి ఒక్కరూ చెప్పబడుతున్న మాటలన్నీ మరియ ఎక్కడ పెట్టుకుందనుకుంటున్నారు? హృదయములో. అది వివాదాస్పదమైన గురుతైనా, అది ఖడ్గము దూసుకొని పోయే పరిస్థితి అయినా, అది దేవుణ్ణి ఆరాధించేటువంటి పరిస్థితి అయినా, వారు చెప్పే మాటలన్నిటినీ కూడా హృదయములో భద్రము చేసుకున్నది గనుకనే సిలువ యొద్ద అంత వేదన పడుతున్న, సిలువ దగ్గర అంత ధైర్యంగా ఎలా నిలవగలిగిందో తెలుసా? ఇవన్నీ ముందుగానే ఆమె హృదయంలో భద్రపరచబడింది. శ్రమలో తట్టుకోగలిగింది, శ్రమలో నిలవగలిగింది, శ్రమలో జయించగలిగింది. ప్రియులారా ఆలోచించండి. వాక్యము వింటున్నటువంటి మనము పరిశీలన చేయాలి. ప్రియులారా పరిశీలన చేయాలి. ఏంటి అనంటే బ్రతకాలి, మనం బ్రతకాలి అనంటే మనము వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? ప్రియులారా జాగ్రత్తగా గైకొనాలి. వాక్యంలో మళ్ళీ ఒక్కసారి ఆ వచనం చదవండి ప్రియులారా. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవేమవుతావు? బ్రతుకుతావు. ఇదిగో హృదయములో ఉంచుకో. హృదయములో ఉన్న వాక్య ప్రకారము బ్రతకటానికి నీ జీవితాన్ని అప్పగించు, అప్పుడు నీవు బ్రతుకుదువు అనే మాటలు వాక్యంలో మనము చూస్తున్నాం. అందుకేనండి బ్రతకాల్సినవన్నీ కూడా మన ముందు పెట్టేశాడు, సిద్ధపరిచేశాడు విందు.
మనం బ్రతకటానికి కావలసిన విందు రెడీ చేసేసాడు, సిద్ధం చేశాడు. ఇకనైనా జ్ఞానము లేని వారయ్యుండక, ఇకనైనా ఏమంటున్నాడు? బ్రతకండి, ఇకనైనా బ్రతకండి. ఇంతవరకు జ్ఞానం లేకుండా ఏదో చావు బ్రతుకుల మధ్యలో ఏదో వస్తూ వెళ్ళిపోతూ వింటూ వెళ్ళిపోతూ ఉన్నారు మీరు. 2025 సంవత్సరం అంతా అలా జరిగిపోయింది. ఈ 2026వ సంవత్సరం అయినా ఇదిగో ఇప్పటికే కొన్ని దినాలు గడిచిపోయినా మీరు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇకనైనా జ్ఞానము కలిగి జ్ఞానంతో బ్రతకండి అని అంటున్నాడు. ఇప్పుడు జ్ఞానంతో బ్రతకాలి అని అంటే మనం ఏం చేయాలి? ఆయనను ఆశ్రయించాలి. లోకాన్ని, లోకములో ఉన్న వాటిని కాదు మనం ఆశ్రయించాల్సింది, దేవునిని ఆశ్రయించాలి. ఆయన మాటలను ఆశ్రయించాలి. మనం ఆ మాటలను మన హృదయములో భద్రము చేసుకుంటే అప్పుడు మనం ఏమవుతాం చెప్పండి? బ్రతుకుతాం. ఏమండి, కింద మరొక మాట అన్నాడు కదండి, సామెతల గ్రంథంలో 9వ వాక్యములు 9వ అధ్యాయము 6వ వచనంలో క్రింద మరొక మాట అన్నాడు చూడండి. ఏంటట? తెలివి కలుగ చేయు మార్గములో. ఏ మార్గం అట ఇది? తెలివి కలుగ చేయు మార్గం అన్నాడండి. ప్రియులారా, లోకములో ఎన్నో మార్గాలు ఉన్నాయండి. మనుషుడు రకరకాలైన మార్గాలను ఎన్నుకున్నాడండి. కానీ తెలివిని కలుగు చేసే మార్గం ఒకటేనండి. అదే పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని జ్ఞానమని మనము గుర్తు చేసుకోవాలి. ఏదో మన జీవితాల్లో ప్రియులారా తింటున్నాం, పడుకుంటున్నాం, ప్రియులారా మనం ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నాం, సమయానికి వచ్చేసి దేవుని మందిరములో ఉంటున్నాం. ఇలాంటిదా మన జీవితం? ఇలాగా మనం బ్రతకాల్సింది? దీనికోసమేనా మనం బ్రతకాల్సింది? కొంతమంది ఉంటారు తినటం కోసమే బ్రతుకుతారు. ఏమండి, తినటం కోసమే బ్రతుకుతారు. తినటం కోసమా మనం బ్రతకాల్సింది? దేనికోసం బ్రతకాలని దేవుడు ఈ లోకములో మనల్ని ఉంచాడండి? ఆలోచించండి. పాపాత్ములు వాటి గురించి ఆలోచిస్తారండి. ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఏం ధరించుకుందాం. మరి మనస్థితి ఏంటి? వాళ్ళలాంటిదేనా? బైబిల్లో ఒక మాట అంటాడు చూడండి, కీర్తనల గ్రంథం 14వ కీర్తన 4వ వచనం చూడండి. 14వ కీర్తనలో 4వ వచనం, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయు వారికందరికీ తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడదు. ఏవండి, ఇక్కడ మాట్లాడుతున్న మాట చూడండి, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు. కొంతమంది అంటే ప్రార్థన కూడా చేసుకోరంట ఆహారం తినేటప్పుడు. బైబిల్ చెబుతున్న మాట కదండి అది. ఏవండి, కొంతమంది అట తినటం కోసం బ్రతుకుతారు కదా వీళ్ళు కనీసం అట ఆహారము మృంగేటప్పుడు కనీసం ప్రార్థన కూడా చేసుకోరట. అక్కడేముంది? మళ్ళీ చదవండి వచ్చును. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు అన్నాడు చూడండి. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం తింటున్నారట వీళ్ళు. ఏవండి, అంత తొందర ఎందుకండి? ప్రార్థన చేసుకోవటానికి కూడా టైం లేదా? అసలు ఆహారం ఇచ్చింది ఎవరండి? ఏవండి, ఆకలి కలిగించింది ఎవరు? ఆకలిని తీర్చటానికి ఆహారము పుట్టించింది ఎవరు? ఎవరండి? దేవుడే కదండి. కాబట్టి మరి దేవునికి ప్రార్థన చేసుకోవాలా వద్దా? కానీ ప్రార్థన చేసుకోకుండా ఆహారాన్ని మింగినట్టట ప్రజలను మింగేస్తున్నారట కొంతమంది. అక్కడ వాక్యంలో ఉంది కదండి ఆ మాటే మనం చదువుకుని, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగినట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయి వారందరికీ తెలివి లేదా? ఏవండి, వాళ్ళకంటే తెలివి లేదు. ప్రార్థన చేసుకుని ఆహారం మృంగాలని మనకు లేదా తెలివి? ఉందా లేదా? ఉంది. అయ్యగారు మాంసం కూర ఎత్తి ప్రార్థన చేసుకోవచ్చు, కానీ పప్పుచారు కూడా చేయాల ప్రార్థన, పచ్చడికి కూడా చేయాల ప్రార్థన, గంజి నీళ్ళకు కూడా చేయాల ప్రార్థన. చేయాలండి. అసలు ఆ రోజు మనకు ఆహారం దొరికిందంటేనే వెంటనే మన మనసు ఎవరి మీదకి వెళ్ళిపోవాలి తెలుసా? దేవుని మీదకి వెళ్ళిపోవాలి. నా జీవితంలో ఈ కడుపు తినటానికి, ఈ కడుపుకు నాయన నింపుకోవటానికి ఈ ఆహారం పెట్టావు, నీకు స్తోత్రములు నాయన అని
మనం ఆయన్ని స్తోత్రించి ప్రియులారా ఆహారము తినాలి, ప్రార్థించి ఆహారము తినాలి. ఏవండి, బైబిల్ గ్రంథంలో మనం పౌలు గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఓడ పగిలిపోయే పరిస్థితి, ప్రాణాలు పోయే పరిస్థితి. అప్పటికి వారు 14 దినాలైంది ఆహారము తిని, ఆహారము లేదు. ప్రియులారా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పౌలు గారు వారిని ధైర్యపరిచి, ఇదిగో మీరు ఇప్పటికే 14 రోజులైంది ఆహారము తినక, ఆహారము తినండి అని రొట్టె విరిచి ఇచ్చాడా, ప్రార్థన చేసి ఇచ్చాడా? అంత ఆకలిలో కూడా ప్రార్థన చేయాలంటారా? ఏమండి ప్రియులారా, తెలివి కలిగిన వారు చేయాల్సిన పనండి అది. దేవుని వాక్యము ఎరిగినటువంటి వారు చేయాల్సిన పనండి. నిజంగా అండి, ప్రతి విషయమందు దేవుని స్తుతించుటయే ఆయన చిత్తం అన్నాడు కదా తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రికలో. ఏమండి, ఎల్లప్పుడూ ప్రతి విషయమందు ఆయనకు మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. అది దైవ చిత్తం అండి. అది చిన్నదనుకోకండి. అది నువ్వు ఎంతో విందుకు వెళ్ళినా, లేకపోతే ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా నీ ముందు ఆహారం వచ్చిందంటే అది ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. లోకస్తులకు అది తెలియదు, లోకస్తులకు తెలివి లేదు. మరి తెలివి కలిగిన మన పరిస్థితి ఏంటి? మనమేం చేయగలుగుతున్నాం? ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయగలుగుతున్నామా? ప్రియులారా, అది మనకు అర్థమైతే, అది మన జీవితంలో మనము నేర్చుకోగలిగితేనండి నిజంగా దేవుని యందు మనము ఒక మంచి మార్గములో ఉన్నాము, చక్కగా నడుస్తున్నామని అర్థం. అందుకే తెలివి కలిగి ఏం చేయమన్నాడు అక్కడ? సామెతల గ్రంథంలో మనము చూస్తే, మనము చదువుకున్నటువంటి భాగంలో ఏమన్నాడు? తెలివి కలుగు చేయు మార్గములో చక్కగా నడవండి. ఎలా పడితే అలా నడవకండి. ఒక చక్కగా ఉండాలి, ఒక పరిస్థితి చాలా బాగుండాలి. ఏదో నడుస్తున్నాం అన్నట్టుగా నడవాకండి. ఏదో బాప్తీసం తీసుకున్నాము కాబట్టి నడుస్తున్నామండి అని అన్నట్టుగా కాదండి. చక్కగా నడవాలి, క్రమంగా నడవాలి, పద్ధతిలో నడవాలి, వాక్యానుసారముగా నడవాలి. నిజంగా అండి, ఇశ్రాయేలీలు జీవితాల్లోనండి దేవుని గూర్చిన జ్ఞాపకాలు పోయినప్పుడండి దేవుడు ఎంత బాధపడ్డాడో తెలుసా? ఎంత వేదన చెందాడో తెలుసా? కీర్తనల గ్రంథంలో 82వ కీర్తన 2వ వచనం చదవండి, 5వ వచనం. 82వ కీర్తన 5వ వచనం చదవండి. జనులకు ఏమీ లేదట, తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు, దేశముకున్న ఆధారములన్నీయు కదులుచున్నవి. అసలు ఈ కీర్తన, ఈ 82వ కీర్తన ఆసాబు రాస్తూ ఎలా ప్రారంభించాడో తెలుసా అండి? ఇక్కడ ఎలా ప్రారంభించాడో తెలుసా? ఒక దేవుని సమాజం ఉంది, ఆ దేవుని సమాజములో దేవుడు నిలిచున్నాడు. ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఆయన దైవముల మధ్య ఆయన ఉన్నాడు, తీర్పు తీరుస్తున్నాడు. దైవాల మధ్యలో తీర్పు తీర్చటం ఏంటి? ఏమండి, ఒకసారి మీరు ఆలోచించండి. తీర్పు ఎవరికంటే తప్పు చేసిన వాడికి తీర్పు కదండి, నేరం చేసిన వాడికి కదండి తీర్పు. మరి ఇక్కడేంటి? దైవాల మధ్యలో తీర్పేంటి? దైవాల మధ్యలో తీర్పేంటి? సమాజములో నిలిచి ఉన్న దేవుడు దైవముల మధ్యలో ఎందుకు తీర్పు తీరుస్తున్నాడు? దైవములంటే నేరం చేసిన వాళ్ళ? ప్రియులారా, దైవములంటే తప్పులు చేసిన వాళ్ళ కాదే. మరి వారి మధ్యలో ఎందుకు తీర్పు తీరుస్తున్నాడు? తెలివి లేకుండా బ్రతుకుతున్నారట వాళ్ళు. మేము ఒక చక్కని మార్గంలో ఉన్నాము, ఈ మార్గములో మేము నడవాలి అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారట. అందుకే అక్కడ ఏమంటున్నాడంటే, జనులకు తెలివి లేదు, వారు ఏం చేయటం లేదు, గ్రహించటం లేదు, వారు అంధకారములో ఇటువటు తిరుగులాడుదురు, దేశమునకున్న ఆధారాలన్నీ కదిలిపోతున్నాయి. అంటే ఒక ప్రభువుని నమ్మిన వ్యక్తి, ఒక ప్రభువుని ఎరిగిన వ్యక్తి ప్రభు మార్గములో చక్కగా నడవనప్పుడు
ప్రభు మార్గాన్ని గ్రహించనప్పుడు, ప్రభు యొక్క సత్యాన్ని ఎరగనప్పుడు దేశ ఆధారాలే కదిలిపోతాయన్న సంగతి తెలుసా మీకు? ఏమండి, దేశ ఆధారాలే కదిలిపోతాయన్న సంగతి తెలుసా? ఒక ప్రభువుని నమ్మినవాడు, ఒక ప్రభువుని ఎరిగినవాడు, ప్రభు కొరకు బ్రతికేవాడు ప్రియులారా, ఈ లోకములో జీవిస్తున్నప్పుడు అతడు క్రమముగా నడిచినా లేకపోతే అక్రమముగా నడిచినా ఇదంతా కూడా దేశం మీద, దేశానుకున్న వాటి మీద ఆధారాలు ప్రియులారా కలిగి ఉన్నాయన్న విషయం మనం ఎరగాలండి. మీకు ఒక విషయం చెబుతానండి, మీకు ఒక సంగతి చెబుతాను. పౌలు శీలను తీసుకెళ్ళి ప్రియులారా చెరసాలలో వేశారు కదా, చెరసాలలో వేశారు. వాళ్ళు ఏ నేరం చేశారు? నేరం చేస్తే వేశారా? తప్పు చేస్తే వేశారా? లేదండి, తీసుకొని వెళ్ళి వేశారు లోపల. వాళ్ళు ఆ రాత్రి ఏం చేస్తున్నారు? అక్కడ పాటలు పాడుచు, దేవుని స్తుతించుచు, ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఏం కలిగింది? అక్కడ భూకంపం కలిగింది. అదేంటి? వాళ్ళు పాటలు పాడటం, వాళ్ళు ప్రార్థన చేయటం, వాళ్ళు దేవుని స్తుతించటానికి భూకంపం కలగటానికి సంబంధం ఏంటి? మీకు ఒక విషయం తెలుసండి, దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల మీద ఈ సృష్టి ఆధారపడి ఉంది. ఈ సృష్టి కదిలించబడుతుందంటే, ఈ సృష్టి ఆధారాలు కదులుతున్నాయంటే ఏదో ఒకటి ప్రియులారా ఒక దేవుని బిడ్డల యొక్క జీవితములో ఒక కార్యాన్ని చూపిస్తుందని మనము గుర్తించాలి. అలాంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనకి ఎన్ని కనపడతాయండి? పేతురు గారిని చెరసాలలో వేసినప్పుడు కూడా అదే జరిగింది కదా. చెరసాల తలుపులు వాటంతటికవే తెరుచుకున్నాయి కదా. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఉదయము 9 గంటల మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు దేశము ఏమైపోయింది? చీకటి కమ్మింది. ఒక దేవుని బిడ్డ అంటే, ఒక ప్రభుని ఎరిగిన వాడంటే సామాన్యుడు కాదు. నువ్వు అనుకుంటావేమో నేను సామాన్యురాల్ని, నేను సామాన్యుడు నువ్వు అనుకుంటున్నావేమో. నీ మీద ఈ సృష్టి ఆధారపడి ఉంది. అందుకేనండి సృష్టి మూలుగుచ్చు ఏడుస్తుంది అని ఉంది కదా రోమపత్రికలో. సృష్టి మూలుగుతుంది కదండి మన కోసం అండి, మన కోసం. ఆలోచించారా? అంటే దేవుడు ఎంత గొప్ప అధికారము, ఆధిపత్యాన్ని మనకిచ్చాడు. అది మనం గుర్తెరగాలండి. ఇదిగో ఇక్కడ ఈ ప్రజలు తెలివి లేకుండా బ్రతుకుతున్నందువలన, గ్రహించకుండా బ్రతుకుతున్నందువలన దేశానికున్న ఆధారాలు ఏమైపోతున్నాయట? కదిలిపోతున్నాయి అని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, నీవు నేను రక్షించబడి తెలివి కలిగిన ఆయన మార్గములో నడిచే జ్ఞానవంతులమైతే ప్రియులారా ఈ సృష్టి అంతా కూడా మనల్ని బట్టి ఆనందిస్తుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకో తెలుసా? దేవుడు నన్ను ఈ వ్యక్తి కోసం నిర్ణయించినందుకు, ఈ వ్యక్తి కోసం నేను పని చేస్తున్నప్పుడు ఆనందపడిపోతున్నాను. ఎందుకంటే దేవుని మాట వింటున్నాడే బిడ్డ, ఈ బిడ్డ దేవుని మాట వింటున్నారు, నేను ఆనందపడిపోతున్నానని సృష్టి ఆనందపడిపోతుంది మనల్ని బట్టి. అది మనం అర్థం చేసుకోవాలి. తెలివి అంటే ఏదో మనం అనుకున్న తెలివి, జ్ఞానం అంటే మనం అనుకున్నటువంటి జ్ఞానం కాదండి. మరొక మాట చూడండి బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం చదవండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందామండి. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకడు తెలివి లేకుండుట మంచిదన్నాడా, మంచిది కాదన్నాడా? ఏమి లేకుండుట? తెలివి లేకుండుట అని వాక్యంలో మనము చూస్తున్నాం. ఏ తెలివి? ఏ తెలివి? కొంతమందికి లోక సంబంధమైన తెలివి చాలా ఉంటుందండి. వాళ్ళతో మాట్లాడాలంటే చాలా కష్టం. కానీ ఏ తెలివి ఉండదు? దైవ జ్ఞానం ఉండదు వీళ్ళకి. లోక సంబంధమైన తెలివి చాలా ఉంటుంది.
కొంతమందికి కొంపల ముంచే తెలివి ఉంటుంది కదా. వీళ్ళ పనంతా ఏంటంటే చాలా తెలివిగా చిచ్చు పెడతారు కొంపలకి. ఏ కొంపను అరుపుదామా అని చాలా తెలివి ఉపయోగిస్తారు. ఎందుకు? కుటుంబాలు నాశనం చేసే తెలివిది. దీని వలన ఏం జరగదు. దీని వలన ప్రియులారా నీ జీవితంలో నువ్వు నష్టపోవటమే తప్ప, నీవు శాపం తెచ్చుకోవటమే తప్ప దీనివల్ల నీకు వచ్చే లాభం ఏమీ లేదు. ఇక్కడ తెలివి అనేది ఎలాగొస్తుందో చెబుతాను చూడండి. అదే కీర్తనల గ్రంథం 119వ కీర్తన 130వ వచనం. 119వ కీర్తన బైబిల్ గ్రంథములో నుండి ప్రియులారా 119వ కీర్తన 130వ వచనం. నీ వాక్యములు వెల్లడి అగుట తోడని వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగి. ఇప్పుడు చెప్పండి, తెలివి అంటే ఏంటి? ఏ తెలివి? ఏమండి? వాక్యము వలన కలిగే తెలివి. అక్కడ ఏమంటున్నాడు? నీ వాక్యములు వెల్లడి ఎగుట తోడని వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి ఏం కలిగిస్తాయండి? వాక్యము వలన వచ్చే జ్ఞానం అండి. మనకే జ్ఞానం కావాలి చెప్పండి? ఈ భూమి మీద మనం బ్రతకాలంటే ఏ జ్ఞానం కావాలి మనకు? ఈ భూమి మీద మనము దేవుని కొరకు బ్రతకాలి అని అంటే ఏ జ్ఞానం ఉంటే బ్రతుకుతాం, ఏ తెలివి ఉంటే బ్రతుకుతాం? వాక్యం అనే తెలివి ఉండాలి, వాక్యం అనే జ్ఞానం ఉండాలండి. అది మన జీవితాలలో మనం బ్రతికిస్తుందండి. వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగిస్తాయి. చూడండి, వాక్యము వెల్లడవుతుంది, వాక్యము చెప్పబడుతుంది. వాక్యము చెప్పబడుతున్నప్పుడు వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగు మనకేం కలిగించాలి? తెలివి పుట్టించాలి. తెలివి పుట్టించాలా, నిద్ర పుట్టించాలా? తెలివి పుట్టించాలి. కానీ మనకేంటో మరి నిద్ర వస్తుంది, అర్థం కాదు. వాక్యములు వెల్లడవుతోడనే మనకు నిర్లక్ష్యం ఎక్కువ, వాక్యములు వెల్లడవుతుంటే మనకు నిద్ర ఎక్కువ, వాక్యములు వెల్లడెగుతుంటే మనకు లేనిపోయిన ఆలోచనలు ఎక్కువ. వాక్యము మీద మనసు పెట్టగలిగితే, ఆ వాక్యము వెల్లడి అవటం నువ్వు గ్రహించగలిగితే అవి నిన్ను జ్ఞానవంతునిగా తెలివి కలిగిన వారిగా చేస్తాయి. అవి తెలివి లేని వారికి తెలివి పుట్టిస్తాయని వాక్యం చెబుతుంది. నిజంగా అండి, జ్ఞానము నాకు కావాలి, నేను తెలివి కలిగిన వాడిగా ప్రభు కొరకు బ్రతకాలి అని అనుకుంటేనట ఆ వ్యక్తి జ్ఞానుల యొక్క ప్రియులార మనసట దేని మీద ఉంటుందో తెలుసా? చూడండి ఒకసారి సామెతల గ్రంథము వాక్యములో 18వ అధ్యాయము 5వ వచనం చదవండి. వాక్య భాగములో 15వ వచనం, క్షమించండి, 15వ వచనం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 15వ వచనం. జ్ఞానుల చెవి ఏం వెతుకుతుందట? ఎవరి చెవి? జ్ఞానుల చెవి తెలివిని వెదుకును, వివేకము గల మనసు తెలివిని సంపాదు. జ్ఞానుల చెవి దేన్ని వెతుకుతుందట? తెలివిని వెతుకుతుంది. ఏ తెలివి? వాక్యము. వాక్యము ద్వారా వచ్చే తెలివి, వాక్యము ద్వారా వచ్చే ప్రియులార జ్ఞానం. జ్ఞాని ఎప్పుడు కూడా దీన్ని వెతుకుతాడు. వాక్యాన్ని గురించి తెలుసుకోవాలి, వాక్యం గురించి నేర్చుకోవాలి, వాక్యం గురించినటువంటి తపనతో జీవిస్తాడు. అది జ్ఞానుల లక్షణమని దేవుని వాక్యములో మనము చూస్తున్నామండి. అందుకే మనము బ్రతకాలి, భూమి మీద తెలివి కలిగిన త్రోవలో చక్కగా నడవాలి. బ్రతకాలి, నడవాలి. ఎలా నడవాలి? చక్కగా నడవాలన్నాడా? మళ్ళీ చదవండి ఆ వచనం. సామెతల గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనం. 9వ అధ్యాయం 6వ వచనం. ఇక జ్ఞానము లేని వారయ్యుండక బ్రతుకుడి, తెలివి కలిగు చేయు మార్గములో చక్కగా నడవండి. ఎలా పడితే అలా నడవకండి, చక్కగా నడవండి. ఒక తీర్మానంతో నడవండి, ఒక పద్ధతితో నడవండి, ఒక ఉద్దేశంతో నడవండి. మీ ఇష్టానుసారంగా నడవకండి. వాక్యాన్ని ఎప్పుడైనా అనుసరించేటప్పుడు వాక్యానుసారంగానే నడవాలి. మనం మన పద్ధతిని వాక్యానికి మార్చుకోకూడదు, వాక్య పద్ధతిలో మనం మారాలి. ఈనాడు ప్రజల పరిస్థితి ఎలా అయిపోయిందంటే, క్రైస్తవుల పరిస్థితి తమకు అనుకూలంగా వాక్యాన్ని మార్చుకుంటూ నడుస్తున్నారు. అక్కడ అది లేదా, ఇక్కడ ఇది లేదా, ఇక్కడ అలా వాళ్ళు లేరా, ఇక్కడ వీళ్ళు ఇలా లేరా. ప్రియులారా, అందుకోసం ఆ వాక్యం వచ్చింది. ఎక్కడో ఒక మాట తీసుకుంటావు, అక్కడ సందర్భం ఏంటో తెలుసా?
అక్కడ సమయం ఏంటో తెలుసా, అక్కడ విధానం ఏంటో తెలుసా, తెలీదు. మనకు కావలసిందేంటి? మనకు కావలసిన వాక్యం, మనకు అనుకూలంగా ఉన్న వాక్యం కావాలి. సందర్భంతో పని లేదు మనకి, అక్కడ ఉన్నటువంటి ప్రియుల సమయంతో పని లేదు, అక్కడున్న వ్యక్తులతో పని లేదు, అక్కడ జరిగిన సన్నివేశంతో పని లేదు. మనకు కావలసింది అదే. అందుకే నేను చెబుతాను, ఎప్పుడు వాక్యానికి మనం అనుకూలంగా మారాలి తప్ప మనకు అనుకూలంగా వాక్యాలు మార్చుకోకూడదు. ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదండి. ఎలా పడితే అలా మాట్లాడకూడదండి వాక్యాన్ని. వాక్యంతో మన జీవితాలు ఎప్పటికప్పుడు ప్రియులర చక్కగా నడిచే మార్గాన్ని ఎన్నుకునే విధానములో ఉండాలి కానీ మనకు అనుకూలంగా మార్చుకొని భక్తి జీవితములో బలహీనులము కాకూడదండి. ఎందుకంటే ఈ వాక్యాలే కదండి మనల్ని బ్రతికిస్తుంది. ఈ వాక్యాలే కదండి మనకు నిత్య జీవాన్ని కలిగించేది. 119వ కీర్తనలో 144వ వచనం చూడండి. 119వ కీర్తనలో 144వ వచనం, నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు అవి నాకేం చేస్తాయి అంటే, ఇది ఏ తెలివి? మనలను బ్రతికించే తెలివిది. ఇది చంపే తెలివి కాదు. ఇది ఏంటి? ఈ తెలివి ఎక్కడి నుండి వస్తుంది? ఆయన శాసనముల నుండి, ఆయన మాటల నుండి వస్తుందండి. ఆయన మాటల నుండి వస్తుంది. అవి వాటి వలన వచ్చే ఆ శాశ్వతమైనటువంటి మాటలండి, ఆ మాటల వలన కలిగే జ్ఞానం అండి, ఆ తెలివండి మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుందండి, బ్రతికిస్తుంది. మనమేదో తెలివి గలవారం ఈ లోక సంబంధంగాని మనం బ్రతకటంలా, మనమేదో ఆరోగ్యవంతులమని మనం బ్రతకటం లేదు, మనమేదో ప్రియుల ఈ లోకములో జ్ఞానవంతులము బలవంతులమని మనం బ్రతకటం లేదు. మనము బ్రతకటానికి ఈ భూమి మీద దేవుడు తన శాసనాలను పెట్టాడు. అవి కొద్ది కాలం ఉండే శాసనాలు కాదు, శాశ్వత కాలము. అవే మనల్ని ఏం చేస్తున్నాయి చెప్పండి? బ్రతికిస్తున్నాయి. అవే, నీ వాక్యము నన్ను బ్రతికించను, నా బాధలో అది నాకు నెమ్మది కలిగించను అని భక్తులు మాట్లాడుతున్నారు అనంటే వాక్యాన్ని బట్టే కదండి. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఈ రొట్టెలు చేసుకొని ఆకలి తీర్చుకోరాదని అపవాదంటే, మనుషుడు రొట్టె వలన జీవించడు, బ్రతకడు, దేవుని నోటి వలన వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. వాక్యములో సొలొమోను ఈ కీర్తన, ఈ యొక్క సామెతలు రాస్తూ ఎంత చక్కగా దేవుని జ్ఞానాన్ని వివరిస్తున్నాడో మనము చూస్తున్నాం. ఇప్పుడైనా ఇకనైనా జ్ఞానము లేకుండా బ్రతకకండి, జ్ఞానము లేని వారిగా బ్రతకకండి. జ్ఞానం పరిపూర్ణంగా మీ మధ్యకు వచ్చింది. ఒక విందుగా చేసుకోండి దాన్ని, ఒక విందుగా చేసుకోండి, ఒక ఆనందంగా తీసుకోండి, దాన్ని సంతోషంగా తీసుకోండి. తెలివి కలిగి చక్కగా నడవండి, చక్కగా నడవండి. మన చక్కగా నడిపించేది దేవుని జ్ఞానం అండి. ఆఖరికి ఒక మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము. దేవుడు ప్రియుల యెహోషువతో మాట్లాడుతూ ఏమంటున్నాడో ఒకసారి వాక్యములో నుండి చూద్దామండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము ప్రియుల 7వ వచనం నుండి చదవండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా, ఆ మాటలు మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి ఆ కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ధర్మశాస్త్రములో నీవు కుడికి ఎడమకు తప్పకుండా
నీవు చక్కగా నీ మార్గమును వర్ధిల్ల చేసుకోవాలి అనంటే మోషే నీకు చెప్పాడే ధర్మశాస్త్రం, అలా చెయ్యి అంటున్నాడు. ఎవరితో? యెహోషువతో. యెహోషువకి తెలియదా ఈ మాటలు? ఏవండి, మోషే గారితో ప్రియులారా మొదటి నుండి చివరి వరకు ఉన్న వ్యక్తి ఎవరండి? యెహోషువనేగా. యెహోషువకి తెలియదు ఈ మాటలు? నాకు తెలిసిలేయ్యా ఇవన్నీ, నేను మొదటి నుంచి వింటానే ఉన్నాను అని అన్నాడా యెహోషువ? దేవుడు చెబుతున్నాడు మోషేతో, యెహోషువతో. యెహోషువ, మోషే చెప్పాడే, నా మాటలు చెప్పాడుగా, నా దాసుడు, నేను ఏర్పాటు చేసుకున్నవాడు చెప్పాడుగా, ధర్మశాస్త్రం అంతటిని గురించి తెలియచేశాడు కదా, అలా నువ్వు చెయ్యి. కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా చక్కగా ప్రవర్తిస్తావు. కాబట్టి చక్కగా మనము ప్రవర్తించాలి అనంటే దేవుని వాక్య క్రమములో మనం బ్రతకాలి. దేవుని సన్నిధిలో మనం క్రమ పద్ధతి కలిగి ఉండాలి. దేవుని జ్ఞానం మీద మనసు పెట్టాలి. అవి మన మనసులో ఉంచుకోవాలి. వాటి ద్వారా తెలివి తెచ్చుకోవాలి. వాటి ద్వారా మనము చక్కగా నడవాలి. అప్పుడు మనము బ్రతుకుతాం. ఒకసారి ఆలోచించండి. ఈ రోజున చచ్చిన స్థితిలో ఉన్నామా, బ్రతుకుతున్న స్థితిలో ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ప్రభువా, ఏ విషయములో నేను చచ్చిన స్థితిలో ఉన్నాను? ఏ విషయములో నుండి నేను బ్రతికే ఆ గొప్ప స్థితిలోనికి నేను వెళ్ళలేకపోతున్నానయ్యా? నా ఆలోచనల ప్రకారం, నా తలంపుల ప్రకారం, నా ఉద్దేశాల ప్రకారం, నా జ్ఞానం ప్రకారం నేను నడుచుకుంటూ బాగున్నాను అని నేను అనుకుంటున్నాను. కానీ నీ వాక్యాన్ని నా హృదయముతో పోల్చుకొని నన్ను నేను చూసుకుంటే నేను నీకెలా కనబడుతున్నానయ్యా? బ్రతికిన వ్యక్తిగా కనబడుతున్నానా, లేక చచ్చిన వ్యక్తిగా కనబడుతున్నాను? బ్రతికిన వ్యక్తి నడుస్తాడు, బ్రతికిన వ్యక్తి పని చేస్తాడు, బ్రతికిన వ్యక్తి ప్రియులారా ఇదిగో ప్రజల ఎదుట తను సజీవునిగా కనబడతాడు. ప్రజల ఎదుట మరి మనం ఎలా కనబడుతున్నాం? మన మాటలు బ్రతికినవేనా? తెలివి కలిగిన మాటలేనా? దేవుని జ్ఞానముతో కూడిన మాటలేనా? దైవ సంబంధమైన మాటలేనా? వాక్యానుసార సంబంధమైన మాటలేనా? లేక లోక సంబంధమైన చచ్చిన మాటలు మనలో నుంచి వస్తున్నాయా? అంటే మనము చక్కని మార్గములో నడవటం లేదని అర్థమైపోతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలయ్యా, నేనే స్థితిలో ఉన్నాను, నా జీవితం ఏ స్థితిలో ఉంది, నా బ్రతికి ఎలా ఉంది? ఇకనైనా జ్ఞానము లేని వారయ్యుండక బ్రతకమన్నావు అయ్యా. ఇకనైనా తెలివి కలిగిన చక్కని మార్గములో నడవమన్నావు. నడుస్తానయ్యా, నా జీవితాన్ని ఆ విధముగా నడిపించుకుంటాను ప్రభు అని మనము దేవునికి అర్పించుకొని ప్రభు సన్నిధిలో ముందుకు వెళదామా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. వాక్యములు వెల్లడు అవినాయి. దేవుని వెలుగు మన మధ్యలో ఉంది. ప్రియులారా, తెలివి తెచ్చుకోమని వాక్యం చెబుతుంది. ప్రభువా, నిజమే, నా జీవితంలో, నా బ్రతుకులో మీరు చెప్పిన మాటలను ప్రభువా నేను జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాను. నేను చచ్చిన స్థితిలో కాదు నాయన, ఒక బ్రతికిన వ్యక్తిగా నేను కనపడాలి. ప్రియులారా, దేవుని ఎదుట మన జీవితాలను దేవుని ఎదుట చెప్పుకుందాం. మన బ్రతుకులు దైవ ప్రణాళికలో చక్కగా నడవాలని చెబుతుంటే మనం ఎలా నడుస్తున్నాం? దేవుని జ్ఞానముతోనే నడుస్తున్నామా? గ్రహించండి. బ్రతికిన వారు వాక్యం మీద మనసు పెడతారు, బ్రతికిన వారు ప్రార్థన చేస్తారు, బ్రతికిన వారు దేవుని కొరకు జీవించటానికి తమ జీవితాలు అప్పగిస్తారు. బ్రతికిన వారు తమ కొరకే కాదు, ఇతరుల కొరకు కూడా ఇదిగో ప్రయాసపడటానికి ఇష్టపడతారు. బ్రతికిన వారిలో చాలా లక్షణాలు ఉంటాయండి. మరి ఈ దినాన మనలో ఉన్నాయా? ఆలోచన చేద్దాం. ఏ స్థితిలో ఉన్నాం? 2026లో ఒక మంచి తీర్మానం చేసుకున్నానండి నేను అని అన్నావు. ఏది ఆ తీర్మానం? ఏది? వెళ్ళిపోయిందా? 15 రోజులకే వెళ్ళిపోయిందా? 15 రోజులకే మాసిపోయిందా? ఏది? ఈ 2026లో ప్రభు కొరకు నేను బ్రతకాలి అని చేసుకున్న తీర్మానం మర్చిపోవద్దు. అది మర్చిపోవద్దు. మన ముందు కావలసినంత విందు ప్రియులారా సిద్ధము చేశాడు ఆయన, సిద్ధము చేశాడు. ఈ విందును ప్రియులారా మనం ఆరగించి, ఈ విందులో పాలు పంపులు పొంది
దేవుని యందు ఆనందించాలి. మనం దేవుని కొరకు బ్రతకాలి. అయ్యా, మాటలలో నేను చచ్చిన స్థితిలో ఉన్నానయ్యా, క్రియలలో నేను చచ్చిన స్థితిలో ఉన్నానయ్యా. కొన్నిసార్లు ప్రభువా, నీ మందిరానికి రావటంలో కూడా నేను చచ్చిన స్థితిలోనే ఉన్నానయ్యా. నీ మాటలు విన్న తర్వాత వెళ్ళిపోతున్నాను కానీ హృదయములో వాటిని భద్రము చేసుకోలేని స్థితిలో ఉన్నాను. ఏదో వచ్చాను వెళ్ళిపోయాను అనుకుంటున్నాను కానీ నాలో నుండి దుష్టుడు వాక్యాన్ని ఎత్తుకొని పోయాడన్న సంగతి నాకు అర్థం కాలేదయ్యా. నన్ను దర్శించు ప్రభువా. అందరము నోరు తెరిచి ప్రార్థన చేయాలి. బ్రతికున్న వ్యక్తివైతే ప్రార్థన చేస్తాను. క్రీస్తులో బ్రతికిన వ్యక్తివైతే, దేవుని కొరకు బ్రతుకుతున్న వ్యక్తివైతే, చక్కని మార్గములో నడిచే వ్యక్తివైతే నోరు తెరచి ప్రార్థన చేస్తావు. చచ్చని స్థితిలో ఉంటే నీ బ్రతుకంతేక. ప్రభు వస్తే ఏంటి మన పరిస్థితి? క్షణంలో ఆలోచించండి ప్రియులారా. కాబట్టి అందరూ కూడా ప్రార్థన చేద్దామండి.